మీడియాతో చిట్ చాట్ లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఫండింగ్ చేసి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను విమర్శించేందుకు ఫండింగ్ ఇస్తున్నారని చెప్పారు. వైసీపీ హింసను నమ్ముకుందని, ఫ్యాక్షన్ రౌడీజాన్ని వైసీపీ ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. మీడియాతో చిట్ చాట్ లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఫండింగ్ చేసి మరీ విమర్శలు చేస్తోందంటూ కూడా ఆరోపించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మనోహర్ అందిస్తారు. మనోహర్, సుభాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో 3 రోజులు పర్యటనకు రావడం జరిగింది. ఈ రోజు చివరి రోజు, 3వ రోజు పర్యటన నేపథ్యంలో ఉదయం తన నివాసంలో దాదాపు గంట సేపు కూడా ఆయన మీడియాతో చిట్ చాట్స్ మాట్లాడుతూ ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో, వైసీపీ పార్టీ ఉందో ఆ పార్టీ పైన తీవ్రమైన విమర్శలు, అదేవిధంగా కీలక వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి. గతంలో ఏదైతే ఈ పరిశ్రమలు కావచ్చు లేదా భూములు కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రభుత్వము అప్పట్లో అడ్డుకోవడం, దాన్ని వివాదాల్లోకి నెట్టడం అనేటువంటి అంశాలపైన తీసుకువస్తూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటిని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే వైసీపీ పార్టీ చేస్తుందనేటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా వైసీపీ పార్టీనే తీసుకొచ్చింది అనేటువంటి గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నానికైతే ఆ పార్టీ ఒడిగడుతుంది. అదే నేపథ్యంలోనే గతంలో ఏదైతే ఈ పరిశ్రమలు అడ్డుకుని ఏదైతే ఒక వ్యక్తి కోసం ఈ పరిశ్రమలన్నింటినీ కూడా అడ్డుకుని వాటన్నిటి కూడా చేసిందో ఆ క్రమంలోనే ఓబులాపురం మైనింగ్ అనేటువంటి ఒక అంశం కూడా తెరపైకు తీసుకురావడం జరిగింది. అదే నేపథ్యంలోనే ఈ టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని, భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసినటువంటి వ్యక్తులు ఈవేళ నీతులు చెప్తూ వైసీపీ పార్టీ ప్రభుత్వం పైన బురదలేటువంటి ప్రయత్నాన్ని చేస్తుంది. అందుకు ఫండింగ్ చేసి కొన్ని మీడియాను వాడుకుంటుంది. అదే నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పైన తనపైన కూడా తీవ్రమైన విమర్శలు చేసేందుకు కొన్ని మీడియా సంస్థలను తను వాడుకుంటూ ఫండింగ్ చేస్తున్నటువంటి ఒక ప్రధానమైన కీలక ఆరోపణలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించి అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి కుప్పంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఆ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గాన్ని కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేస్తాము. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి వికేంద్రీకరణ భాగంలో భాగంగా అన్ని ప్రాంతాలకు సమానమైన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేసి నిరూపిస్తాము. అదే నేపథ్యంలోనే ప్రజలు కూడా ఏదైతే ఈ గొడ్డెల పార్టీ రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని కావచ్చు, అదేవిధంగా రౌడీజాన్ని కూడా పెంచి పోషిస్తుంది, దాన్నే ఆ పార్టీ నమ్ముకుంటుంది. అలాంటి వాటన్నిటి కూడా కూటమి ప్రభుత్వము పూర్తిగా మాఫీ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో వైసీపీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉందో ఆ ఏజెన్సీ ప్రాంతాలని ఒక గంజాయి ప్రాంతాలుగా ఆ గంజాయి ప్రాంతాలని మార్చినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా గంజాయిని రూపుమాపేందుకు ఇప్పుడు నడుం బిగించి ఫ్రీ హోల్డ్ గా చేసేందుకు ప్రయత్నాలైతే కేంద్ర ప్రభుత్వము చేసినటువంటి నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలపైన ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని మంచి కార్యక్రమాలు కూడా ఆ పార్టీ తీవ్రంగా ఈ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు ఒక ఆవేదన ముఖ్యమంత్రి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాము. థాంక్యూ మనోహర్.